హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ఆరమ్మ వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో ఒక ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇది మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే చాలా ఫేమస్, మెయిన్గా రాయలసీమలో. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇప్పటి వరకు తెలంగాణలో దీని గురించి వినలేదు అండ్ తినలేదు కూడా. పర్టికులర్గా అత్తయ్య వాళ్ళు ఉన్న సైడ్ కొన్ని వంటకాలు అయితే నా పెళ్లికి ముందు నేను ఎప్పుడు తినలేదు. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ జనరేషన్ లో అయితే ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ రెసిపీ తెలిస్తే డెఫినెట్ గా కమెంట్ చేయండి అండ్ వితౌట్ స్కిప్పింగ్ వీడియోని అయితే మొత్తం చూడండి. క్వాంటిటీతో సహా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నేమ్ వచ్చేసి సిలిపిండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. సజ్జలు 250 గ్రామ్స్, పల్లీలు ఒక 500 గ్రామ్స్, నల్ల నువ్వులు పాసిబుల్ అయితే 250 గ్రామ్స్ లేదా తెల్ల నువ్వులు తీసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం బెల్లం ప్రిఫర్ చేస్తారు, అదొక 500 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మన ఛానల్లో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్డేట్స్ రావాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకా వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, పల్లీలు, సజ్జలు అండ్ నువ్వులు. దానికోసం ఒక మందపాటి కడాయిని తీసుకోండి. పల్లీలు ఈ కలర్ లో వచ్చేదాకా రోస్ట్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఒక ప్లేట్ లో తీసి చల్లారనివ్వాలి. ఇదే ప్రాసెస్ లో ఒక దాని తర్వాత ఒకటి అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా మొదటి పండుగ సంక్రాంతి. అప్పుడే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. నిజానికి అయితే ఫస్ట్ అదోలా ఉండే, బట్ తింటున్న కొద్ది చాలా బాగా అనిపించింది. అసలు ఏంటి ఈ పిండి అని అంటే అప్పుడు చెప్పారనమాట అత్తయ్య నాకు. సంక్రాంతికి అయితే ఈ పిండిని ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అందరి ఇంట్లో ఈ పిండి అయితే కంపల్సరీ ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి సంక్రాంతికి వస్తే ఫస్ట్ మీరు సిలిపిండి చేశారా, తిన్నారా అని అడుగుతారు. వచ్చిన వాళ్ళని ఒక బౌల్ నిండా పిండి పెట్టిచ్చేస్తారనమాట. అది తినేదాకా వదలరు. నేను ఈ పిండి గురించి చాలా వరకు సెర్చ్ చేశాను యూట్యూబ్ లో, ఎవరైనా చేశారా అని చెప్పేసి. బట్ నాకైతే ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఈ రెసిపీ కనిపించలేదు. చాలా వరకు సజ్జలతో బర్ఫీ లేదా స్వీట్, లడ్డు అలా చేశారు. ఇంకొందరైతే నువ్వుల కారం లేదా పప్పుల పొడి ఆ టైప్ లో చేశారనమాట. ఈ రెసిపీ మాత్రం మొత్తం యూట్యూబ్ వెతికినా నాకు కనిపించలేదు. నెక్స్ట్ కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే నల్ల నువ్వుల్ని పొడి చేసుకోవాలి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే రుబ్బురోలు లేదా రోకల్ బండని వాడతారు. అందులో దంచితే కొంచెం బర్క్గా ఉంటుందన్నమాట. ఆ టెక్స్చర్ అండ్ ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. నువ్వుల తర్వాత సజ్జల్ని అదే విధంగా పల్లీల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేయడానికి మా అత్త అయితే ఒక పెద్ద బేషన్ తీసుకుంది. బెల్లాన్ని మాత్రం మెత్తగా దంచుకొని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులో మిక్స్ చేసినవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే. ఇంకా చిన్న పిల్లలకి అయితే చిన్న చిన్నగా లడ్డూలా రౌండ్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది మా ఇంట్లో థర్డ్ టైం చేయడం. నేను ప్రతిసారి చూపిద్దామని అనుకుంటాను, బట్ నాకు పాసిబుల్ అవ్వలేదు. బట్ ఈసారి మాత్రం ఇంకా నేనే చేసి చూపించేస్తున్నాను అనమాట. కొంచెం బెల్లం బరుకుగా ఉందని ఇంకొకసారి గ్రైండ్ చేస్తున్నాను. సజ్జలతో ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు. నేను ఫర్దర్ గా పాసిబుల్ అయితే డెఫినెట్ గా షేర్ చేస్తాను. సజ్జల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్ లో ఫ్యాటీ డిపాజిట్స్ రాకుండా యూస్ఫుల్ అవుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ని ఎక్కువగా పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. రిచ్ ఇన్ కాల్షియం అండ్ వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా చాలా యూస్ అవుతుంది. అండ్ ఇంకా నువ్వులు అయితే స్కిన్ కి, హెయిర్ కి ఇంకా మంచిది. బోన్ అండ్ జాయింట్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువగా మోకాలు నొప్పులు, కాల్షియం తక్కువ అయితే వస్తూ ఉంటాయి. వీలున్నంత వరకు అయితే మంచి ఫైబర్, న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ నే తీసుకోండి. అండ్ పిల్లలకి కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే అలవాటు అవుతుంది ఏదైనా. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా పక్క నుంచి మా వారు సైగ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ కి కావాలి బాక్స్ కట్టివ్వు అని చెప్పేసి. ఇంకా నేనైతే ఆ పనిలో ఉంటాను. సో మీకు ఈ ట్రెడిషనల్ సిలిపిండి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.